రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల వలన రైతులు తమ పంటను చాలా వరకు నష్టపోవడంతో దిగుబడి తగ్గింది. దీనితో కూరగాయల పారాలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇక సామాన్య ప్రజలు కూరగాయలు కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. పండుగ సమయంలో సరైన ధర లేక కొంత కొనుగోలుదారులు ధరలను చూసి వెనుక తిరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం రైతు బజార్ నుంచి మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలనేటివి ఆకాశాన్ని అంటున్నాయి. ఆ ఆకాశం నుండి పడే వర్షాల కారణంగానే కూరగాయలు చాలా తక్కువగా వస్తున్నాయి. దాంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో మాకు ఇక్కడ గిరాకీ లేకుండా పోతుంది, చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడ కూరగాయలు అమ్మేవారు చెప్తుంటే, ఈ ధరలు ఆకాశాన్ని అంటడంతో మాకు వచ్చే జీతాలు సరిపోవట్లేదు. ఒకప్పుడు 500 రూపాయలు తీసుకొస్తే పుట్ట నిండా కూరగాయలు వచ్చేటివి ఇప్పుడు 500 తీసుకొస్తే 100 రూపాయల కేజీ టమాటా అయింది. ఏం తీసుకోవాలి అంటూ ఇక్కడ ఎవరైతే కొనేవారు ఉంటారో వారు ఉన్నారు. అయితే లోపలికి వెళ్ళి మనం పూర్తి స్థాయి పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడే కూరగాయలు కొనుక్కొని బయటకు వెళ్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుండి వచ్చి? ఎక్కడ దీని నుంచి బీసీగూడ నుండి వచ్చారు. ఎట్లున్నాయి కూరగాయల ధరలు? ఎట్లున్నాయి? ఎట్లా అనిపిస్తుంది? రేట్ ఒకలా చెప్తున్నారు వాళ్ళు, వీళ్ళు ఒకలా రేట్ అమ్ముతున్నారు. దానికి వీళ్ళకి ఏం పొంతు లేదు. రేటు బోర్డు రేట్ మాత్రం ఎక్కువ ఉంది. వాళ్ళు చెప్పే రేటు తక్కువ ఉంది. బోర్డు రేట్ కే ఇస్తున్నారు మాకు. అంటే ఎంత ఉన్న టమాటా ఎట్లా ఉంది? మిగతా కూరగాయల ధరలు ఎట్లా? 60, మంచి అయితే 100, మామూలు చిన్న మచ్చలు 20 రూపాయలు, మాకు కొంచెం బాగున్నాయి అయితే 100 రూపాయలు. చిక్కుడుకాయ బీన్స్ అయితే 100, చిక్కుడుకాయలు 60, చిక్కుడుకాయలు 60, దొండకాయలు 60, అన్ని 65 రూపాయలు. కాయగూరలు అన్ని చాలా రేటుగా ఉన్నాయి. వాళ్ళ రేటు ఈ రేటు నప్పలేదు. ఏం కొనుక్కుంటాం, ఏమీ కొనుక్కోలేని పరిస్థితి. ఆకుకూరలు 10కి 3 ఇలాగ ఇచ్చేవారు. ఇప్పుడు 20కి 4 అంట. పాలకూర, తోటకూర, చుక్కకూర ఇవన్నీ అన్ని రేట్లేనమ్మా. ఏం కొనలేకపోతున్నాం. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం మనము ఎర్రగడ్డ రైతు బజార్లోనైతే ఉన్నాము. ఇక్కడ ఎక్కువ శాతం కూడా తామే పండించి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అయితే వారికి ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన లాభాలు నష్టాలు ఉంటాయో ఇక్కడ రైతు అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే. ఎన్ని సంవత్సరాల నుండి కూరగాయలు అమ్ముతున్నారు? గత 23 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు పీరియడ్ నుంచి కూడా ఓపెన్ నుంచి ఇక్కడ వచ్చినాం. అంతకు మొదలు అంతా కూడా హోల్సేల్ మార్కెట్ వేసి అమ్ముకుంటుంటే 5% అట్లా కమిషన్ పోతుండే. కమిషన్ మిగిలాలంటని చెప్పి ఇక్కడికి మనకు చాలా బాగా అనిపించింది. ఆ కమిషన్ వస్తే మా ఖర్చులు వెళ్తాయి కాబట్టి లేబర్ ఖర్చులు అన్ని గత 23 సంవత్సరాల ఓపెన్ నుంచి కూడా ఇక్కడనే అమ్ముతాం. ఎప్పటికీ అవకతవకలు ఎక్కువ తక్కువ అనేది మామూలుగా. సారి చాలా వర్షాల వల్ల పంట అంతా కూడా దిగుమతి లేక పడిపోయింది కాబట్టి ఎప్పుడైనా కానీ జనాలు ఏంటంటే తక్కువైనటువంటి ఒక వస్తువులన్నీ కూడా బండ్ల మీద పోసుకొని వాళ్ళు ఆన్ చేసి మైకులు మిరపకాయలు కానీ 10 రూపాయలకు ఉన్నప్పుడు అంతా తిరుగుతారు. ఇప్పుడు బయట తగ్గినప్పుడు ధరలు తగ్గినప్పుడు మీ దగ్గరకు వచ్చి హోల్సేల్ వాళ్ళందరూ ఇక్కడ నుండి హోల్సేల్ గా తీసుకెళ్లిపోతారా? అక్కడ తీసుకుపోయి వాళ్ళు మైకులో పెట్టుకొని 10 రూపాయలు టమాటా 10 రూపాయలు అంటారు. ఇప్పుడు మేము 60 రూపాయలు అమ్మితే బయట 100 రూపాయల దాకా అమ్ముతారు. రాదని అట్లే బాగలేని కూడా అట్లే దొబ్బి కిల కట్టించారు. ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితులు అక్కడ బజార్లలో కొనుక్కోవద్దు. మెట్రోల కింద బజార్ల డ్యామేజ్ అయినా చేస్తారు. మాకేమైనా బరువు బాధ్యతలు ఉంటాయి, సూపర్వైజర్లు ఉంటారు, ఎస్టీ ఆఫీసర్లు ఉంటారు. నాణ్యత అయినటువంటి వస్తువులు ఏరుకొని తినాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా చాలా చక్కగానే బజార్ ఉంటుంది. ఇక్కడ వచ్చే నాణ్యతమైనటువంటి వస్తువులు తిని తీసుకొని పోవాలని కోరుతున్నాం. అవునండి, అలా విపరీతంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కి అసలు ఏం చేస్తారు అనే దానికి కూడా అవగాహన లేదా అని అనిపిస్తుంది. ఎందుకంటే పబ్లిక్ తినే వస్తువుల మీద, పరికరాల మీద ఎలా ఉండాలి, అవునండి, ఆ విధంగా అయితే లేదు. గవర్నమెంట్ హైడ్రా మీద ఇట్లాంటి మీద పడుతుంది కానీ సామాజిక విధానము కూరగాయల మీద ప్రతి ఒక్కరు తిని విన్నారా మేడం? అలాంటి వ్యవస్థ సరిగ్గా లేదండి. ఇక్కడికి రైతు బజార్ లో తక్కువ ఉంటదని ఏం డిఫరెన్స్ లేదు. అక్కడికి ఇక్కడికి 10 రూపాయల డిఫరెన్స్ అంతే. రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. సామాజిక విధానం గవర్నమెంట్ పట్టించుకుంటలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే హైడ్రా అనే పేరు మీద స్పందించి కూరగాయలు ప్రజా విధానానికి చాలా వ్యతిరేకంగా ఉంది. ప్రతి ఒక్కరు బతకాలంటే ముందు కూరగాయల వ్యవస్థ ఉండాలి. అలాంటి వ్యవస్థ లేదు గవర్నమెంట్ దగ్గర. ఎప్పుడు చూసినా పేదోళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి వర్షాలు పడుతున్నాయి? సంవత్సరాలు పడితేనే అవునా? పడుతుందా లేదా? ప్రతి సంవత్సరం అదే చెప్తారా? దానికి సొల్యూషన్ అనేది లేదా? మనం ఎక్కడికో చంద్రమండలం మీదకి పోతున్నాం. దాని మీదకి పోవడం ఎందుకమ్మా? నాకు అర్థం. దాని మీద ఏం చేస్తారు? చంద్రమండలం మీద పోయి ఏం చేస్తారు? వ్యవస్థ ఇక్కడ ఉంది, దీని ముందు పరిష్కరించాలి పబ్లిక్ మీద. ఇలాంటి వ్యవస్థను పరిశిష్టంగా చేసినప్పుడు నువ్వు ఏడికన్నా ఏ చంద్రమండలం కాదు సూర్యమండలం కూడా పోవచ్చు. విధానాలు తెలియకపోతే, ప్రజా విధానాలు తెలియకపోతే గవర్నమెంట్కి ఫస్ట్ లా అనేది చదువుకోమని చెప్పండి. రాజ్యాంగ విధానాలు తెలుసుకొని ప్రజల గురించి సంక్షేమాలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి అనే దానికి అవగాహన తెచ్చుకోమంటున్నా గవర్నమెంట్ నుండి. అన్నీ ఎక్కువనే ఉన్నాయి. అంటే ఇంతకు ఎన్ని రోజులు అవుతుంది ఇలా? 1 మంత్ అవుతుంది.
టమాటా ఏ విధంగా ఉంది రేటు? 50 రూపీస్ అంట కేజీ. ఇప్పుడు ఇంతకు ముందేమో 100 ఉండే, 100 దాకా ఉండే బయట. ఇప్పుడైతే 50 అంట. ఇక్కడైతే 50 ఉంది. మరి ఫ్రెష్ ఉందా? లేదు, అట్లనే ఉంది. ఫ్రెష్ ఎక్కడ లేదు. మిగతా కూరగాయలు ఏ విధంగా? అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి. అన్ని క్యారెట్, పచ్చిమిరపకాయ అన్నీ అంత అట్లనే ఉంది రేట్. మీరేమనుకుంటున్నారు ఈ ధరలు పెరగడం వల్ల? ఏమనుకుంటాం, ఇక తీసుకోవాలి కదా, తప్పదు. తప్పదు కదా, తీసుకోవాలి కదా. ఎలా ఉన్నాయి ధరలు? ఎలా ఉన్నాయి? ధరలు బాగానే ఉన్నాయి మేడం. రేట్లు అయితే అధికంగానే ఉన్నాయి. ఇంత ముందులా లేవు, కొంచెం రేట్లు ఎక్కువనే ఉన్నాయి. ఎన్ని రోజుల నుండి ఇది ఫేస్ చేస్తున్నారు? దాదాపు 1 మంత్ మేడం. ఎస్. టమాటా రేట్ ఎలా? టమాటా రేట్ ఇప్పుడైతే కొంచెం పర్లేదు. దాని తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. 23-30 రూపీస్ ఉంటే ఒక 10 days 15 నుంచి కొంచెం పెరగడం జరిగింది. దాంతో ప్రజలందరూ ఇబ్బంది పడేటట్టున్నారు. ఇది మరి దీనికి రీజన్ ఏంటో తెలియదు. రీజన్ బట్టి నడుస్తూ ఉంటాయి రేట్లు. దానికి మనం ఏం చేయలేము. ఎలా ఉన్నా తినాల్సిందే. తినాల్సిన వస్తువు తినాల్సిందే, కొనాల్సిన వాళ్ళు కొనాల్సిందే. అంటే నార్మల్ డేస్ లో కూరగాయలు తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ రేట్లు ఉండడం వల్ల తక్కువ తీసుకుంటున్నాం అంటున్నారు కదా, మీరేమో? తక్కువ అంటే దేని బట్టి దాని మేడం. ఏం బట్టి ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటారు, ఏది ఎక్కువ ఉంటే అది వదిలేస్తారు. తినాలనుకుంటే ఎంతైనా పెట్టి తినొద్దు అనుకుంటే తినరు, అంతే. దట్స్ ఇట్. బయట టమాటా 100 రూపాయలు, ఇక్కడ 60, 50, 40 కూడా అమ్ముతున్నారని చెప్తున్నారు కదా. అవును, చెప్తున్నారు మేడం. ఎవరి రేట్ వాళ్ళది, ఎవరి క్వాలిటీ వాళ్ళది. క్వాలిటీని బట్టి రేట్, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. దాని ప్రకారం మీద రేట్ ఉండేది. సో మీరేమంటారు దీనిపై? అనడానికి ఏం లేదు మేడం. ఇట్లా ఎలా ఉంటే అలా దాన్ని బట్టి నడుస్తూ ఉండాలి. చూసుకొని నడవాలి, అంతే. రేట్ పెరిగిందని చెప్పి తినకుండా తినకపోతే కొంచెం తక్కువ. రేట్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ. క్వాంటిటీస్ బట్టి తక్కువ తీసుకోవడం, ఎక్కువ తీసుకోవడం, ప్రైజెస్ బట్టి. దాదాపు ఒక నెల రోజుల నుండి కూడా వాతావరణంలోని మార్పుల వలన చాలా ఇబ్బంది పడుతున్నామని అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. తాము సొంతంగా పండించిన పంట చేతికి రాకపోవడము, అంతేకాకుండా వచ్చిన పంటకు సరైన ధర లేకపోవడము, దీని వలన రైతుల బతుకు ఆగమవుతుంది. దీన్ని కొంతవరకు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు కూడా కాస్త సూపర్ మార్కెట్ లో కొన్న సమయంలో వాళ్ళు ఏ ధర అయితే పెడితే ఆ ధరకు తీసుకుంటారు. మరి ఇక్కడ ఏదైతే మార్కెట్ లో రైతు బజార్లు ఉంటాయో, రైతుల దగ్గర కొనేటప్పుడు మాత్రం బేరాలాడుతూ ఉంటారు. దయచేసి ఈ పరిస్థితిని కొంచెం మారేటట్టుగా చూడండి అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేందర్ తో లిఖిత, ANN న్యూస్, హైదరాబాద్.